ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని వ్లాగ్స్. మనం 20 డేస్ టైం టేబుల్ వేసుకున్నాం కదండి. సో ఈరోజు మనం డే 7లో ఉన్నాం. డే 7లో మన టార్గెట్స్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి కదండి. ఇంకా ఇంపార్టెంట్ డేస్లో జూలై అండ్ ఆగస్ట్ ఈరోజు కంప్లీట్ చేయాలి. అండ్ డైరెక్షన్ నుంచి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉందండి. టైమ్ అండ్ డిస్టెన్స్ లాస్ట్ వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ చేసాం కదండి. సో ఈ లాస్ట్ డే డే 7లో టైమ్ అండ్ డిస్టెన్స్ చేద్దామండి. సో సిమిలర్గానే ఉంటాయి కాబట్టి కొంచెం తొందరగా అయిపోతాయి. ఓకేనా. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డేస్ జూలై మంత్ అండ్ ఆగస్ట్ మంత్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ ఏంటో చూద్దాం. ఓకేనా. జూలై మంత్ అండి. జూలై మంత్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి జూలై 1 అండి. వైద్యుల దినోత్సవం, అలాగే జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన దినోత్సవం కూడా ఆర్కిటెక్చర్ డే అంటండి. సో ఫస్ట్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ డే జూలై 1 వైద్యుల దినోత్సవం అండి, డాక్టర్స్ డే. ఓకేనా. జూలై 3 అంతర్జాతీయ సహకార దినోత్సవం. ఓకే. జూలై 6 అది అవసరం లేదండి. జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం. సో ఇది ఇంపార్టెంట్. జూలై 12 మలాలా దినోత్సవం. మలాలా రచించిన బుక్ ఏంటంటే ఐయామ్ బుక్ రాసింది మలాలా అండి. ఆమె రాసిన బుక్ పేరు ఐయామ్. ఇంపార్టెంట్ బుక్స్ అనేది కూడా నేను వీడియో చేశానండి. వీడియోస్ ఉన్నాయి, పార్ట్ 1 పార్ట్ 2లో ఉన్నాయి. జీకే మన ఛానల్లోకి వెళ్తే ఇంపార్టెంట్ బుక్స్, జీకేలో ఇంపార్టెంట్ బుక్స్ అనేవి ఉంటాయండి. ఎవరికైనా కావాలంటే ఇంపార్టెంట్ బుక్స్ చూడొచ్చు, లేదంటే నేను ఐకార్ట్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. ఇంపార్టెంట్ బుక్స్ ఏంటేంటి అనేది. సో జూలై 12 మలాలా దినోత్సవం. నెక్స్ట్ జూలై 18 అండి. జూలై 17 ప్రపంచ న్యాయవాద దినోత్సవం. జూలై 18 నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం. చూడండి, ఇది ఇంపార్టెంట్. నెల్సన్ మండేలా. 17 ప్రపంచ న్యాయవాద దినోత్సవం, 18 నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్షిప్ డే అందరికి తెలిసే ఉంటుంది కదండి. సో జూలై 29 ప్రపంచ పులుల దినోత్సవం అండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకే. ఇంతేనండి. జూలై మంత్లో ఇంతేనండి. సో ఫస్ట్ వైద్యుల దినోత్సవం, జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం, మలాలా డే, జూలై 12 మలాలా దినోత్సవం, జూలై 17 ప్రపంచ న్యాయవాద దినోత్సవం, జూలై 18 నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం, జూలై 29 ప్రపంచ పులుల దినోత్సవం, జూలై 30 స్నేహితుల డే. ఇది అందరూ వరల్డ్ జూలై 30 సారీ అండి, చిన్న డిస్టర్బెన్స్. ఇది చూడండి, జూలై 30 ఫ్రెండ్షిప్ డే. దానికంటే ముందు వరల్డ్ నేచర్ కన్వెన్షన్ డే అండి. ఫ్రెండ్షిప్ డే అందరికి తెలిసే ఉంటుంది. వరల్డ్ నేచర్ కన్వెన్షన్ డే అండి. ఇది గుర్తుపెట్టుకోండి. జూలై 30 వరల్డ్ నేచర్ కన్వెన్షన్ డే. ఓకే. ఇదండి. సో ఆగస్ట్ మంత్లో ఇంపార్టెంట్ డేస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆగస్ట్ మంత్లో ప్రపంచ తల్లిపాల దినోత్సవం అంటండి. 1 ఆగస్ట్. అదేం అంత ఇంపార్టెంట్ కాదు, గుర్తుపెట్టుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోండి. ఆగస్ట్ 6 అనేది హిరోషిమా దినోత్సవం. ఆగస్ట్ 7 జాతీయ చేనేత. ఇది ఇంపార్టెంట్ అండి. చేనేత దినోత్సవం అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆగస్ట్ 9 అనేది నాగసాకి దినోత్సవం. ఓకే. ఆగస్ట్ 12 అనేది అంతర్జాతీయ యువజన అంటే యూత్ దినోత్సవం అండి, యూత్ డే. లైబ్రేరియన్ డే కూడా ఆగస్ట్ 12 అండి, అంతర్జాతీయ యువజన దినోత్సవం, లైబ్రేరియన్ డే. ఓకే. ఇది ఆగస్ట్ 15 స్వతంత్రం, అది అందరికి తెలిసిందే కదా. చూడండి, ఆగస్ట్ 18 అంతర్జాతీయ స్వదేశీవాదుల దినోత్సవం. ఓకే. ఆగస్ట్ 29 జాతీయ క్రీడా దినోత్సవం అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఆగస్ట్ 24 సంస్కృతి దినోత్సవం. ఆగస్ట్ 24 సంస్కృతి దినోత్సవం. ఆగస్ట్ 29 జాతీయ క్రీడా దినోత్సవం. ఓకే. ఇక్కడ చూడండి, ఆగస్ట్ 20 దోమల దినోత్సవం అంటండి. ఇక్కడ చూడండి, ఆగస్ట్ 20 దోమల దినోత్సవం అంటండి. వాటికి కూడా రోజులు ఉన్నాయండి, దినోత్సవాలు ఉన్నాయి. చూడండి ఒకసారి.
ఓకే అండి. ఇంతటితో ఆగస్టులో మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ చెప్పేసానండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటో అర్థమెటిక్‌లో మన టార్గెట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్‌లో మన అర్థమెటిక్‌లో రీజనింగ్‌లో మన టార్గెట్ వచ్చేసి డైరెక్షన్స్ అనేవి మనం తెలుగులో నేర్చుకోవడం కంటే నాకు ఇంగ్లీష్‌లోనే ఈజీ అనిపించాయండి. ఎందుకంటే ఈ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఇవి గుర్తుంటాయండి. బట్ ఈ ఆయువ్యం, వాయువ్యం అవి నాకు గుర్తుండవండి. సో, నేను అందుకనే ఇంగ్లీష్‌లో నేర్చుకున్నాను. నార్త్, సౌత్ అంటే ఇక్కడ చూడండి ఈ మధ్యలో వచ్చేది నార్త్, ఈస్ట్ ఈ 2 మిడిల్‌లో అక్షరాలు పెడితే సరిపోతుంది కదండీ! సో, అందుకనే నేను ఇంగ్లీష్‌లోనే నేర్చుకున్నానండి డైరెక్షన్స్ మాత్రం. మిగిలినవి ఈ రీజనింగ్‌లో కొన్ని ఇంగ్లీషు, కొన్ని తెలుగులో, కొన్ని ఇంగ్లీష్‌లోనే ఈజీగా ఉంటాయండి. కొన్ని తెలుగులో ఈజీగా ఉంటాయి. సో, ఇదైతే డైరెక్షన్స్ మాత్రం నేను ఇంగ్లీష్‌లోనే నేర్చుకున్నానండి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో, ఈస్ట్‌కి నార్త్‌కి అనేది నార్త్ ఈస్ట్. ఈ వెస్ట్‌కి, సౌత్‌కి మధ్యలో ఉంది సౌత్ ఈస్ట్. ఈ సౌత్ వెస్ట్. సౌత్‌కి, ఈస్ట్‌కి మిడిల్‌లో ఉండేది సౌత్ ఈస్ట్. నార్త్‌కి, ఈస్ట్‌కి మిడిల్‌లో ఉండేది నార్త్ ఈస్ట్. ఇలా గుర్తుపెట్టుకుంటానండి నేనైతే మాత్రం. ఓకే. ఈ నా ఈ డైరెక్షన్స్‌లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. పర్సన్ గోయింగ్ టు స్ట్రెయిట్ మీన్స్ పర్సన్ గోయింగ్ టు నార్త్. క్వెషన్‌లో మనకి ఒక వ్యక్తి స్ట్రెయిట్‌గా వెళ్తున్నాడు అని ఇస్తే అతను ఉత్తరం వైపు వెళ్తున్నాడు. ఉత్తరం వైపు వెళ్తున్నాడని మీనింగ్ అండి. రైట్ సైడ్ మీన్స్ క్లాక్ రైట్ అండి. అంటే క్లాక్ మనకి ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్ కదండీ! సో, పర్సన్ ఇలా వెళ్తున్నాడంటే క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో అతను రైట్‌కి వెళ్తున్నాడని. లెఫ్ట్ మీన్స్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అందరికి తెలుసు కదండీ! ఇలా తిరిగితే క్లాక్ వైజ్, ఇలా తిరిగితే యాంటీ క్లాక్ వైజ్. మన క్లాక్ ఎలా అయితే తిరుగుతుందో దాన్ని క్లాక్ వైజ్ అంటారండి. దానికి ఆపోజిట్ సైడ్‌ని యాంటీ క్లాక్ వైజ్ అంటారు. దీంట్లో ఈ డైరెక్షన్‌లో ఒక 4 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయండి. చూడండి. ప్రాబ్లమ్ ఆన్ రొటేషన్, ప్రాబ్లమ్ ఆన్ షాడోస్, ప్రాబ్లమ్ ఆన్ క్లాక్స్, ప్రాబ్లమ్ ఆన్ ట్రేసింగ్ ఆఫ్ పాత్. ఓకే. ప్రాబ్లమ్ ఆన్ రొటేషన్స్ అంటే అతను డైరెక్షన్ తిప్పుతూనే ఉంటాడు చూడండి. ఒక పర్సన్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ అండ్ దెన్ రొటేషన్సే ఉంటాయండి ఎక్కువ. సో, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ ఇలా తిప్పి అతను ఏ వైపు ఫేస్ చేసి ఉన్నాడనే క్వశ్చన్ అడుగుతారు. దాన్ని ప్రాబ్లమ్ ఆన్ రొటేషన్స్ ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ అండి. షాడోస్ అంటే అతను ఒకవైపు తిరిగి ఉంటాడు. ఒక సౌత్ నుంచి, నార్త్ నుంచో ఎండ పడుతుంది. అతని నీడ ఎటువైపు ఉంది, లేదంటే సూర్యుడు ఎటువైపు ఉన్నాడు అని అడుగుతారండి. ఆ మోడల్ ప్రాబ్లమ్స్ షాడో ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్ ఆన్ క్లాక్స్ అండి. ప్రాబ్లమ్ ఆన్ క్లాక్స్ ఇలా ఉంటాయి చూడండి. అట్ 7:30 PM అవర్స్ హ్యాండ్ ఆఫ్ ద క్లాక్ షోస్ ఈస్ట్ డైరెక్షన్. ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మిడ్ సైడ్. అంటే ఈ ఈ 7:30 అవుతుందనండి. ఈ గంటల ముళ్ళు అనేది ఈస్ట్ డైరెక్షన్‌లో చూపిస్తుందండి. ఇది ఈస్ట్ అయితే అప్పుడు మనకు 7:30 అంటే పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుందండి? మిడ్స్ ముళ్ళు ఇక్కడ ఉంటుంది. సో, ఇది ఏ డైరెక్షన్? నార్త్ ఈస్ట్ కదండీ! సో, మిడ్స్ హ్యాండ్ షోస్ నార్త్ ఈస్ట్. ఓకే. ఇలా ఉంటాయండి ప్రాబ్లమ్స్ ఆన్ క్లాక్స్‌వి. ఓకే. సో, ప్రాబ్లమ్ ఆన్ ట్రేసింగ్ పాత్. ఇందాక నేను ప్రాబ్లమ్స్ ఆన్ షాడోస్ చెప్పాను చూడండి. అవి ఇలా ఉంటాయి. ప్రణయ్ వాకింగ్ ఏ పార్క్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్టర్ సమ్ టైమ్ హీ డిస్కవర్స్ హిస్ షాడోస్ ఫాల్స్ ఆన్ హిస్ రైట్ సైడ్. అతను కుడివైపు పడుతుందని అతను గమనించాడు. అతని షాడోని. ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రణయ్ ఫేసింగ్ బ్యాక్. అతను ఎటువైపు తిరిగి ఉన్నాడో దానికి ఆపోజిట్ డైరెక్షన్ కనుక్కోమని అడుగుతున్నారండి. సో, ఇలా ఉంటాయండి క్వెషన్స్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఆన్ ట్రేసింగ్ పాత్ అంటే ఇలా ఇదంతా క్వెషన్ అంతా ఇచ్చేసి అతని ప్లేస్‌కి, అతని ఇంటికి ఇలా మనకి ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు ఉంటాయి కదండీ! అలాంటి క్వెషన్స్. ఓకే. డిస్టెన్స్ బిట్వీన్ హౌస్ అండ్ కాలేజ్ అలా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు. డిస్టెన్స్ బిట్వీన్ హౌస్ అండ్ కాలేజ్ అలా అడుగుతారండి. ఓకేనా? ఇవండి ఈ 4 మోడల్స్ అయితే ఇవేనండి 4 మోడల్స్ చూసేసాం కదా! సో, ఇప్పుడు రీజనింగ్‌లో మన టార్గెట్లు ఇవి నేర్చుకోవాలి. సో, అర్థమెటిక్‌లో మన టార్గెట్ ఏంటో చూద్దాం.
అర్థమెటిక్‌లో మన టార్గెట్ వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్ అండి. సో, టైమ్ అండ్ డిస్టెన్స్‌లో నేను ఇంపార్టెంట్ ఫార్ములాస్ చెప్తాను. చూద్దాం పదండి. సో, టైమ్ అండ్ డిస్టెన్స్‌లో కాలము, దూరము, వేగము ఈ మూడిటికి సంబంధించిన క్వెషన్స్ వస్తాయండి. సో, మనకి డిస్టెన్స్ కావాలనుకుంటే, దూరం కావాలనుకుంటే కాలము ఇంటూ దూరము వేసుకోవాలి. సో, ఇది చూడండి. ఈ ట్రయాంగిల్ వేసుకొని డిస్టెన్స్, టైము, స్పీడ్, డిస్టెన్స్, టైం, డిటిఎస్. ఓకే, డిటిఎస్ ఇలా గుర్తుపెట్టుకోండి. డిటిఎస్ టైము, డిస్టెన్స్, టైము, కాలము, సారీ వేగము, టైం, దూరము, కాలము, వేగము, డిటిఎస్ ఇలా పెట్టుకొని ఇప్పుడు మనకి డిస్టెన్స్ కావాలనుకోండి. సో, డి క్లోజ్ చేసేసి టీ ఇంటూ ఎస్. టీ ఇంటూ ఎస్ అంటే అండి టైం ఇంటూ కాలం ఇంటూ వేగం చేస్తే దూరం వస్తుంది. అలాగే మనకి కాలం కావాలనుకోండి, దూరము బై వేగము, వేగం కావాలనుకోండి దూరము బై కాలము. ఓకే, అదే ఫార్ములాస్ రాసాను చూడండి. దూరం ఈక్వల్స్ టు టైం ఇంటూ కాలము, వేగము, కాలం ఈక్వల్స్ టు దూరము బై వేగము, వేగం ఈక్వల్స్ టు దూరము బై కాలము. ఓకే, ఇక్కడ చూడండి. వేగాన్ని మనకి అవర్స్లో ఇచ్చేసి వాళ్ళు మినిట్స్లో అడుగుతారండి. మినిట్స్లో అడుగుతారు అంటే ఇంత 1 అవర్కి ఎన్ని కిలోమీటర్స్ అని నేను చూపిస్తాను క్వశ్చన్ అనేది, మీకు అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. అవర్స్, కిలోమీటర్స్ అవర్స్లో ఇచ్చి మినిట్స్ అండ్ మీటర్స్ అండ్ సెకండ్స్లో చెప్పమన్నారు. సారీ మీటర్స్ అండ్ సెకండ్స్లో చెప్పమన్నారు అనుకోండి. 5/18 వేయాలి. అదే మీటర్స్ అండ్ సెకండ్స్లో ఇచ్చి కిలోమీటర్స్ బై అవర్స్లో చెప్పమన్నారు అనుకోండి. 18/5 వేయాలి. ఓకే, ఇదండి. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. నేను ఇలాంటి మోడల్స్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి క్వశ్చన్స్ ఎట్లా అంటే టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక బస్సు 690 కిలోమీటర్ల దూరాన్ని 30 గంటల్లో చేరుకుంది. కారు బస్సు అని ఇక్కడ బస్సు అండి. బస్సు యొక్క సరాసరి వేగం ఎంత అంటే 690 కిలోమీటర్ని 30 గంటల్లో అంటే గంటకు వేగం ఎంత అండి? 1 0 క్యాన్సిల్, 3 6 3 9 అంటే గంటకి 23 కిలోమీటర్స్. ఈ అనేది మన ఆప్షన్. ఓకే, ఇక్కడ చూడండి. ఒక వ్యక్తి బండిపై 54 కిలోమీటర్లు ఒక గంట 1 అవర్కి 54 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణించాను. 4 నిమిషాల కాలంలో ఒక బ్రిడ్జిను దాటాడు. ఒక బ్రిడ్జి దాటడానికి అతనికి 4 నిమిషాలు పట్టిందంటండి. అయినా ఆ బ్రిడ్జి పొడవు ఎంత? చూడండి మనకి ఇక్కడ కిలోమీటర్స్ అండ్ అవర్స్లో ఇచ్చారు, ఇక్కడ మీటర్స్లో అడిగారు. సో, ఇలాంటప్పుడు మనం ఇందాక నేను చూపించాను కదండి ఫార్ములాస్, 5/18, 18/5 అవి యూజ్ చేసుకొని చేస్తామండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారండి 54 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చారు. కాబట్టి మనం దీన్ని మీటర్స్ బై సెకండ్స్ మార్చుకోవాలి. కాబట్టి 44 5/18 ఇంటూ 4 కాదండి 4 మినిట్స్ అన్నారు. సో అది కూడా మనం సెకండ్స్లోకి మార్చుకోవాలి. కాబట్టి 4 × 60. ఓకే, ఇది క్యాన్సిల్ చేసేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వస్తుందండి. ఓకేనా, ఇది అనేది సాల్వ్ చేసేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుందండి. ఆన్సర్ 36,000 మీటర్స్ అండి. నేను చేశాను. సో మీరు కూడా చేసి చూడండి ఒకసారి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా అండి. సో ఇంతటితో మన డే 7 టాపిక్ టార్గెట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగచ్చు. డైరెక్షన్స్ అనేది నేను వీడియో చేశానండి. ఎవరికైనా యూజ్ అవుతుంది, నాకు కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేయొచ్చు. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రేపటి వీడియోలో కలుద్దాం. ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ అందరికీ.